అన్నీ మనం అనుకున్నది అనుకున్నట్టుగా అవుతుంది. ట్రావెలింగ్ ఎందుకు అవుతుంది? సో అలా సరదాగా సాగుతున్న నా జీవితంలో నా బైక్ ఒక్కటి లాగిదనింది. అరే నీవే కాదురా ఎంజాయ్ చేయడం, కాస్త నన్ను కూడా చూసుకోరా అని. అదే సర్వీస్ టైం వచ్చిందని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది. చూస్తే మైసూరు దాటి వెళ్తే 1000 కిలోమీటర్స్ వరకు ఎటువంటి సర్వీస్ సెంటర్లు. సో మనకి ట్రిప్లో బైక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ మాత్రం ఏది ఆలోచించకుండా చక్కగా సర్వీస్ సెంటర్లో ఇది బైక్ పెట్టేసి ఏదో 1 అవర్లో అయిపోతుంది అనుకున్నాను, కానీ ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ సర్వీస్ సెంటర్లోనే నా టైం అయితే స్పెండ్ చేసిన. సో మొత్తానికైతే బైక్ రెడీ అయింది, తీసుకొని మైసూరు దాకా వచ్చినాం కదా. సో పోయి మైసూర్ ప్యాలెస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చక్కగా గేట్ కాడికి పోయినా. నా దరిద్రం ఏంటంటే నా గేట్ కాడికి పోయినా మనం క్లోజ్ చేసేసి క్లోజింగ్ టైం అని చెప్పి ఇంకా ఏం చేయాలో అర్థం కాక చక్కగా బండి తీసుకొని మైసూరు ఊరు బయటకు పోయి కూర్చొని చాయ్ తాగకుండా ఆలోచిస్తాను. అంటే జర మూడఫ్ అయినా అనుకో, ఎందుకంటే మరి గేట్ కాడికి పోయినాక క్లోజింగ్ టైం అని చెప్పి మన మూతి ముందర గేట్ వేస్తే బాగుంటుంది కదా. అట్లా కాసేపు మూడ్ ఆఫ్ అయినా కానీ ఆలోచించిన ఇక్కడ మైసూరులోనే రూమ్ తీసుకొని ఉందామా లేదంటే ఎక్కడైనా ముందుకెళ్ళి స్టే చేద్దామా అని. ఎందుకంటే ముందర వైల్డ్ లైఫ్ శాంచురీ అయితే ఉంది. సో మనం ఎర్లీ మార్నింగ్ బర్డ్స్ని కానీ యానిమల్స్ని కానీ వాచ్ చేయాలంటే మినిమం 6 o'clock ఎంటర్ అవ్వాలి. 6 o'clock అక్కడ ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ రూమ్ తీసుకుంటే సెట్ కాదు మైసూర్లో. సో ఆలోచించి నియర్ బైలో చెక్ పోస్ట్కి నియర్ బైలో ఎక్కడైనా పెట్రోల్ పంప్ కనబడితే అక్కడ టెంట్ వేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యి గట్లే ఒక 1 hour 1.5 hour ట్రావెల్ చేసి ఈ పెట్రోల్ పంప్లో క్యాంపింగ్ అయితే వేసుకొని పొద్దుగా లేచి 5:30కే లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయినా ఇక్కడి నుండి చూడుర్రి జబర్దస్త్ సీన్స్ ఉంటాయి, యానిమల్స్ వాచింగ్ అండ్ నేను చేసిన సఫారీ అని మొత్తం కూడా ఎక్స్పీరియన్స్ మీరు కూడా చూడండి, లైవ్లో ఎక్స్పీరియన్స్ అవ్వండి. సో చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉన్నాయి. అండ్ ఊటీ అయితే అసలు చెప్పలేని మాటల్లో. సరే మీరే చూసి ఎంజాయ్ చేయండి. బడి యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? ప్రీతమ్. నైస్ టు మీట్ యు బ్రో. బాయ్. కూరగాయలతో మంచి టైం పాస్ అయింది నైట్. సో మంచి రిసీవ్ చేసుకున్నాను, కానీ వెల్ మెయింటెనెన్స్ ఇదైతే పెట్రోల్ పంప్. నేను ఈ ట్రిప్లో నేను చూసిన పెట్రోల్ పంప్స్లో ఇది టాప్ 1 అనమాట. హైలైట్ మెయింటెనెన్స్ అయితే. అసలు ఈరోజు ఏమేమి చూస్తామో ఏంటో అసలు చాలా ఎగ్జైట్మెంట్తోనే ఉన్నా. రైడ్ మొత్తంలో ఫస్ట్ టైం మార్నింగ్ 5:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవ్వడం. ఎందుకంటే వర్త్ ఇప్పుడు మనం చూడవలసిన ప్లేస్ ఎందుకంటే బండిపుర ఫారెస్ట్లో ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా మనకైతే యానిమల్స్ అయితే సైట్ సీయింగ్ అయితే ఉంటుంది. ఈ రూట్లో ఎవరైనా వెళ్తే ఎర్లీ మార్నింగ్ అసలు బిఫోర్ 9 ట్రావెల్ చేయడానికైతే ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు యానిమల్స్ని అయితే వాచ్ చేస్తారు ఈ రూట్లో. ఒక 2 days బ్యాక్ అనుకున్న బండిపూర్ ఎట్లా టచ్ అవుతుంది కాబట్టి సఫారీ కూడా ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఒక నా బకెట్ లిస్ట్లో అది ఒకటి ఉంది, సఫారీ ట్రై చేయాలని చెప్పి. వైల్డ్ ఫారెస్ట్లో వైల్డ్ యానిమల్స్ని చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు. సైడ్ మొత్తం చూస్తే అన్ని కేరళ బస్సులు తెలుసా, కేరళ కాలేజ్ స్కూల్స్ వాళ్ళందరూ వస్తున్నారు ట్రిప్స్కి. అసలు కంప్లీట్గా అవే బస్సెస్ మొత్తం. వర్త్ అసలు ట్రావెలింగ్ అనేది స్టూడెంట్స్కి మైండ్ రిలీఫ్గా ఉంటుంది. ప్లస్ అవుట్ సైడ్ వరల్డ్ గురించి వాళ్ళకి ఇప్పుడిప్పుడు కరెక్ట్ స్కూల్ స్టేజ్ నుండి తీసుకుని వెళ్తుంటే తెలుస్తుంటుంది ట్రావెలింగ్. ప్రజెంట్ వచ్చేసి మనం బండిపుర ఫారెస్ట్కి చెక్ పోస్ట్కి ఇంకొక 8 kilometers డిస్టెన్స్లో అయితే ఉన్నాం. కంప్లీట్గా వ్లాగ్ చూడండి, మనం ఊటికి ఎవరికి ఏ యానిమల్స్ని వాచ్ చేస్తామో ఏంటో అనేది. అండ్ ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి ఎంతమంది బండిపుర ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తారు. ఓకే, ఫైనల్లీ వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు బందీపుర చెక్ పోస్ట్. ఇక్కడి మనకి యానిమల్స్ అనేటివి అయితే వాచ్ చేయొచ్చు. ఇంకొక 5 kilometers లోపలికి వెళ్ళాలి. సో వెళ్ళాక పార్కింగ్, నో లిటరింగ్, నో ప్లాస్టిక్, నో ఫోటో, నో వీడియో. టైగర్ కనపడాలని ఉంది కానీ ఆశ కద్దు, సిగ్గు ఉండాలి కదా, అందుకే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. డియర్స్ చూడండి రోడ్ అయితే క్రాస్ చేస్తున్నాయి. వావ్, ఇప్పుడు పక్కనే డియర్స్ అయితే కామన్. ఇడ ఎలిఫెంట్స్ అండ్ టైగర్స్. ఎలిఫెంట్స్ కూడా కనపడచ్చు. సో పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇలా రోడ్డుపై పోయేటప్పుడు ఎవరికైనా టైగర్ కనబడితే బాగానే ఉండవని పని, ఎవడు అదృష్టవంతుడే ఇక. నన్నే ఇవ్వమంటావా? ఓకే రైట్ బ్రో. వందనగల్ తమిళనాడు స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం ఫ్రెండ్స్, అందుకే ఈ ట్రాఫిక్. అఫీషియల్లీ వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు తమిళనాడు. ముడుమలై టైగర్ రిజర్వ్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. సో ఇది తమిళనాడు లిమిట్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. నేషనల్ హైవే 181. దిస్ ఈజ్ వా. సో మనకి బండీపుర దగ్గర అయితే మిస్ అయినాం కదా, ముడుమలై దగ్గరికి అయితే వచ్చినాం. సో ప్రజెంట్ అది వచ్చి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే అసలు ప్రైస్ డీటెయిల్స్ ఏమున్నాయి, అసలు బస్కి ఎంత, సఫారీకి ఎంత అనే డీటెయిల్స్ కూడా చెప్తాను. మనకి ఇక్కడ జీప్ అయితే సఫారీ అయితే అవైలబుల్ లేదంట, ఓన్లీ బస్ అంట.
సో గోయింగ్ బస్కి ఈచ్ వన్ పర్సన్ ఐ థింక్ 340 రూపీస్ పర్ ఎంట్రీ. లెట్స్ సీ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. సో ఊటీ వెళ్ళే ముందరైతే లైట్గా అయితే తినాలి, ఆకలి అవుతుంది అసలు. తినలేదు అసలు, బాగానే ఉండేయండి. నిన్న నైట్ తీసుకునేది దిల్పసం, ఇప్పుడు యూస్ఫుల్ అవుతుంది. ఇంకా 1 hour 40 minutes జర్నీ ఉంది మన హాస్టల్స్కి అయితే రీచ్ అవ్వడానికి. సో బడే ఫైనల్లీ సఫారీ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇక మనం ఊటీకి అయితే బయలుదేరదాం. ఇక్కడ ఎంత ఉంది తెలుసా, మనం వెళ్ళాల్సిన డిస్టెన్స్ వచ్చేసి 40 kilometers ఉంటుంది. బట్ ఇట్స్ టైం వచ్చేసి 1 hour 40 minutes చూపిస్తుంది, ఎందుకంటే కంప్లీట్ ఘాట్ సెక్షన్ ఉంది కాబట్టి. అండ్ సఫారీలో అయితే నేను జస్ట్ 4 animalsని అయితే స్పాట్ చేసిన. ఒకటి డియర్స్ అయితే నార్మల్ ఫస్ట్ నుండే ఉన్నాయి, 4-5 వేసిన. డియర్, పికాక్స్, ఎలిఫెంట్ అండ్ అదేమంటారు ఫారెస్ట్ దున్నపోతు, యా ఫారెస్ట్ బుల్స్. ఇంకేం చేసినాం అంతే, ఆల్మోస్ట్ ఒకటి గుడ్ల గూబ చిన్న చిన్నవి వేసినాం అంతేగా. కానీ లైక్ ఏ సఫారీకైనా సరే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండి అప్పుడు లైక్ ఎంజాయ్ చేస్తారు అంతే. విత్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా మీరైతే డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే టైగర్ కనబడే చాలా రేర్. అది మీ లక్ అంతే, లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మామ ఇక్కడ ముందర కొండ మీద మొత్తం క్లౌడ్స్ వచ్చేసినాయి మామ, అసలు క్రేజీ ఉంది ఇక్కడ, మామూలుగా లేవు ఇక్కడ పైన. ఈరోజు వెదరే కొంచెం బాగుండే, ఎండ ఉండింటే కానీ అమ్మ అంతా క్లౌడీ ఉంది వెదర్ అంతా. ఈ క్లౌడీ వెదర్లో అవుట్ సైడ్ విజిటింగ్ పోయినాం అనుకో చలి పెడుతుంది. ఇక అడవిలో ఆవులు ఉన్నాయి మామ, వా ఇది కదా మామ యానిమల్స్ అంతే. కుక్క కూడా ఉంది మామ, కుక్క కూడా ఉంది రే బ్రో, జస్ట్ అమేజింగ్ అంతే. సీన్ మాత్రం అసలు మాటల్లో వర్ణించలేను మామ ఈ అందాన్ని, అంత అందంగా ఉంది రా నా ముందు ఊటీ.
లిటరల్లీ మేఘాల లోపలికి వెళ్ళిపోతున్నాం అసలు. ఇలా ఉంది సీనరీ. వా 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 వర్షం పడ్డది ఇక్కడ మొత్తం. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ వ్యూస్. జస్ట్ లుక్ at this view buddy, just look at this view. కంప్లీట్గా మనం క్లౌడ్స్ మధ్యలోకి అయితే వచ్చేసినాం. క్లౌడ్స్ మధ్యలోకి వచ్చేసినాం. ఏంటంటే కొంచెం రెయిన్ పడడం ఒకటి కాస్త ఇబ్బంది అనిపిస్తుంది, కానీ మిగతాదంతా మాత్రం సీనరీస్ క్రేజీ. వర్షం అయితే ఒక రేంజ్లో పడుతుంది, తీసి లోపల పెట్టడమే బెటర్ అని అనిపిస్తుంది నాకు. సరే చూద్దాం, లెట్స్ సీ బ్రో. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు వ్యూస్ కానీ అసలు కంప్లీట్. ఏంటంటే కొంచెం ఈ తుంపరలాగా పడుతుంది, అది ఒక్కడే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అమ్మ కెమెరా నానిపోతుంది అని ఒక చిన్న భయం. కెమెరా వాటర్ ప్రూఫే అనుకోండి, కాకపోతే ఏంటంటే దానిపైన ఉన్న వైర్లెస్ మైక్ అయితే వాటర్ ప్రూఫ్ కాదు. సో 20,000-25,000 లాస్ అయిపోతా వైర్లెస్ మైక్ కానీ ఏంటంటే. సో చాలా బిగ్ కేర్ఫుల్గా వాడాలి నేను దాన్ని. అందుకే ఇందాక కూడా మంచి మంచి వ్యూస్ ఉన్నాయి, కానీ ఏంటంటే కంప్లీట్గా వర్షం పడుతున్నట్టు ఇట్లే ఈ వెదర్ అయితే ఎట్లుందో దీన్ని మించిందా. అందుకే మొత్తం తడిచిపోయాను అయితే కంప్లీట్గా. కెమెరా ఎందుకు తడవ చెప్పండి, నేనే తడిచిపోయినప్పుడు. ఒక్కసారి చూడండి రా భయ్, అసలు వ్యూస్ అవి కథ ఏంది, ఏడికి వచ్చినాం, ఊటీయేనా ఇది అని అనిపిస్తుంది. అన్ని కేరళ బస్సులు తెలుసు అసలు. ఎంతమంది స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు వచ్చిండ్రంటే వా, అసలు ఇది పర్ఫెక్ట్ టైం అబ్బా స్కూల్ పిల్లలకు కూడా టూర్లకు తీసుకురావడానికి. అసలు రండిరా, అప్పుడప్పుడు ట్రిప్లకు రండిరా, వచ్చి ఎంజాయ్ చేయండిరా, ఇలాంటి వెదర్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వండిరా. ఇంట్లో ఉంటే ఏమవుతుంది, ఏం రాదు. మంచి అమౌంట్ కొంచెం సేవ్ చేసుకొని వచ్చేసేయండి ట్రావెలింగ్కి. ఆ తాగుడికి దీన్ని పెట్టేదానికంటే ఇట్లా ట్రావెలింగ్ పెడితే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మెమోరీస్ ఉంటాయి. చేంజ్ చేస్తుంది రా ట్రావెలింగ్ అనేది, నిన్ను కంప్లీట్గా చేంజ్ చేసేస్తుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండి చెప్తున్నా. నేను ఇంటి దగ్గర ₹1 ఖర్చు చేయడానికి చాలా అంటే చాలా సేవింగ్స్ చేసుకుంటా. ఇలా సేవింగ్స్ చేసుకొని ఇలా ట్రిప్స్కి వచ్చేస్తా, చిల్ అవుతా అంతేగా. వెల్కమ్ టు క్వీన్ ఆఫ్ హిల్స్ ఊటీ. జస్ట్ నో ఊటీకి అయితే రీచ్ అయిపోయినా. అసలు ఎవ్వరు లేడు హాస్టల్లో. అసలు ఎంత పీస్ఫుల్ ఉంది అసలు. లొకేషన్ అయితే అసలు క్రేజీ ఉంది. అసలు చూపుతున్నా నా బ్యాక్ సైడ్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ లొకేషన్. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందని. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసిన. అసలు 360 degrees వ్యూ చూడండి ఒకసారి. వావ్, సార్ క్లౌడ్స్ అయితే ఇట్లా సగం కిందికి వచ్చేసిన. హాస్టల్లో జస్ట్ ఇలా ఎంటర్ అయినా ఎవ్వరు లేరు, అంటే లైక్ ఉన్నారు ఒక 2-3 మెంబర్స్ ఏమి ఉన్నారు. సో వాళ్ళు అవుట్ సైడ్ వెళ్ళినట్టున్నారు. లిటరలీ అదిరిపోయింది హాస్టల్ అయితే. అంటే లైక్ సార్ చూసా, పదండి హాస్టల్ లోపలికి అయితే వెళ్దాం. హాస్టల్ లోపలికి పోదాం. సో హాస్టల్ ఎంట్రన్స్ చూడండి ఇది. సో ఇలా కిందికి వెళ్ళాలి. అసలు వ్యూ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. అమేజింగ్ వ్యూ అసలు. అలా క్లౌడ్స్ వెళ్తూ ఉన్నాయి. మంచి టైం లాప్స్ ఇద్దాం మనం ఫ్రెష్ అప్ అయ్యాక. ఫస్ట్ అయితే లోపలికైతే వెళ్దాం. చూసారు అసలు ఎవరు లేరు, జస్ట్ అలా ఒక్కడిని. అసలు ఈ మంకీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. వావ్. అండ్ కిచెన్ ఉంది, లైక్ ఇంకా వేరే డార్మెటరీస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి నేను ఉండే డార్మెటరీ. అండ్ నా బెడ్ వచ్చేసి ఇది నా బెడ్. నా లగేజ్ మొత్తం ఇక్కడ పెట్టిన, ఇటు పెట్టిన, అటు పెట్టిన, ఆల్మోస్ట్ నింపేసిన నా లగేజ్తాను. సో ఇది వచ్చేసి వాష్రూమ్స్. సో హాట్ వాటర్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి ఇక్కడ. శాంతంగా ఒక్కని మంచిగా వ్లాగింగ్ చేసుకోవచ్చు తెలుసా, అంత బ్యూటిఫుల్గా ఉంది. అంటే పీస్గా ఉంది అసలు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా నేచర్ మధ్యలో. అసలు అల్టిమేట్ ఉంది. అసలు వర్త్ అంతే ఇక. ఎంత బ్యూటిఫుల్ ఉంది. వా జస్ట్ ఇలా లోపలికి వెళ్ళి బయటకు వచ్చినానో లేదో చూడండి ఒకసారి ఎలా మారిపోయింది వెదర్.
మనకి ఆ ఊటీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం నెక్స్ట్ వ్లాగ్స్ ఉండి. నేను ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా బయటికి అయితే సైట్ సీయింగ్ కోసం అయితే వెళ్తాను. సో ఇంతటితో వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ కామెంట్ చేయండి ఎలా అనిపించింది మేము చేసిన సఫారీ కానీ ఈ ఊటీకి వచ్చే వే కానీ మీకు ఎలా అనిపించిందో. సో కింద కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఊటీ. బాయ్ బాయ్, సీ యూ.